హలో గైస్, మీ ముందుకు ఎందుకు వచ్చినానంటే ఇప్పుడైతే ఈ గణేశుడు చూసేసి అయితే బేగం బజార్లో ఉంది. మంచి ఎఫెక్ట్స్ అయితే పెట్టిరు, లైటింగ్ అవన్నీ మంచిగా ఉన్నాయి, చూడండి. జై బోలో గణేష్ మహారాజ్ కి ఈ డెకరేషన్ అయితే వేరే విధంగా చేసిరు. 12 లింగాలతోటి డెకరేషన్ చేసిరు. హైలైట్ అంటే హైలైట్ ఉంది. బేగం బజార్లో అయితే 3 గణేషులు ఉన్నాయి. ఇదైతే ఫస్ట్ గణేష్, సెకండ్ గణేష్ కాడికి పోదాం చలో గైస్. ఫైనల్లీ అయితే సెకండ్ గణేష్ కాడికి అయితే వచ్చేసినాం. ఈ వెనకాల మాత్రం డెకరేషన్ అయితే హైలైట్ అంటే హైలైట్ చేసిరు. ఇంకా లైట్స్ వస్తాయంట, వీటికి లైట్స్ వేయలే. లైట్స్ వస్తే మంచిగా ఉండవు గైస్. మీకు ఇది మేము తీసే వీడియోలో గణేశుడు ఏంది నచ్చుతుందో కామెంట్ అయితే చేయండి. థర్డ్ గణేష్ కాడికి అయితే వెళ్ళిపోదాం గైస్. ఫైనల్లీ అయితే బేగం బజార్లో థర్డ్ గణేష్, బడా గణేష్ అయితే ఇది మా 30 ఫీట్స్ ఉంటుందంట, 30-50 ఫీట్స్ ఉంటుందంట. హైలైట్ ఉంది కదా గణేశుడు. డెకరేషన్ కూడా మంచిగానే చేసిరు. మీకు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోరి గైస్. నెక్స్ట్ అయితే ఏడికంటే శంషాబాద్లో గణేశులు ఉన్నారు, అడిగి పోయి చూపిస్తా చలో గైస్. శంషాబాద్లోనే అయితే ఫస్ట్ గణేష్ కాడికి అయితే వచ్చేసినాం. ఇది అయితే 17-20 ఫీట్స్ పైన ఉంటుందంట. డెకరేషన్ మాత్రం మొత్తం బ్లూ కలర్ పెట్టిరు, మస్తుంది. మీకు గణేశుడు నచ్చినట్టయితే కామెంట్లో పెట్టుండి మీకు ఏ గణేశుడు నచ్చిందో. అంటే ఇట్లా పేరు పెట్టి ఫస్ట్ గణేష్, సెకండ్ గణేష్ అని పెట్టండి గైస్. మేమైతే మీకు లైక్ చేస్తాం. ఓకే, శంషాబాద్లో సెకండ్ గణేష్ కాడికి అయితే వెళ్ళిపోదాం చలో గైస్. శంషాబాద్ సెకండ్ గణేష్ కాడికి అయితే వచ్చేసినాం. వెనకాల డెకరేషన్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ చేసిరు. గణేశుడు 19 ఫీట్స్ ఉంటాడంట, 19 ఫీట్స్ అంట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా పక్కా చేసుకోండి. కిందనైతే ఎలకలు అయితే మంచిగా ఉన్నాయి. దానికైతే అని వేసిరు. కింద గణేశులు అన్ని హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. అంటే కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటాడు గణేశుడు. చలో థర్డ్ గణేష్ కాడికి అయితే వెళ్ళిపోదాం గాయస్. శంషాబాద్లోనైతే థర్డ్ గణేష్ కాడికి అయితే వచ్చేసినాం. డెకరేషన్ మాత్రం హైలైట్ చేసిరు. హైలైట్ అంటే మొత్తం సైడ్లకి ఇచ్చాడు గణేశుడు ఉంటాడు, ఇచ్చాడు మొత్తం డెకరేషన్ హైలైట్ డెకరేషన్ అయితే చేసిరు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. గణేశుడు మాత్రం నించొని ఉంటాడు, గిటార్ వాయిస్తాడు. ఈ డెకరేషన్ మస్తు. మీకు నచ్చినట్టయితే కామెంట్లో పెట్టండి గాయస్. ఇది వచ్చేసి అయితే చార్మినార్లా సైడ్కి పుల్ ఉంటే మధ్యలో గణేశుడు ఉంటాడు. హైలైట్ అంటే హైలైట్ డెకరేషన్ చేసిరు. డార్క్ గ్రీన్ అండ్ వైట్ మంచిగా ఉంది. గణేశుడు చూడండి, ఇచ్చాడు మన కత్తి పట్టుకొని ఉంటాడు, ఇచ్చాడు అది చేతిలో అది ఉంటుంది, ఇట్లా నాటులు ఉంటుంది, ఇట్లా పట్టుకొని పోతారు. అది అవుతుంది. మీ కింద ఎలుకనైతే కింద ఉంది, సైడ్ పులి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ గణేశుడు నచ్చితేనైతే మీకు వీడియో నేను పేరు చెప్తున్నా కదా, ఫస్ట్ ఆ పేరు కామెంట్లో పెట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటుంది కదా, టైప్ చేయండి. ఓకే, డన్ గైస్. ఇప్పుడైతే చార్మినార్లో సెకండ్ గణేష్ కాడికి అయితే వెళ్ళిపోదాం చలో గైస్. ఫైనల్లీ అయితే చార్మినార్ సెకండ్ గణేష్ కాడికి అయితే వచ్చినాం. వెనకాల డెకరేషన్ అయితే హైలైట్ చేసిరు. ఇంకా గణేశుడు మాత్రం లుక్ హైలైట్ ఉంది. ఈ నిమజ్జనం వచ్చేసి అయితే 9 days కంట. మీరు ఫొటోస్ కావాలంటే వెళ్ళిపోవచ్చు ట్యాంక్ బండ్ మీదకి. మంచి గణేశులు ఉంటాయి ట్యాంక్ బండ్ మీద. కింద తోడు గణేశుడు ఉన్నాడు, సైడ్కి ఏం పెట్టలే. కిందనైతే ఎలుకుంది. డెకరేషన్ అయితే పింక్, ఆరెంజ్ మస్తుంది. చలో థర్డ్ గణేష్ కాడికి అయితే వెళ్ళిపోయాం గైస్. ఫైనల్లీ అయితే మనం చార్మినార్ కాడ థర్డ్ గణేష్ కాడ ఉన్నాం. ఇదైతే కృష్ణుడు టైప్ ఉంది. డెకరేషన్ మాత్రం హైలైట్ చేసారు, బ్లూ అండ్ వైట్ కలర్ వేసారు. ఇంకా స్టోన్స్ తోటి గంటలు ఉంటాయి చూడు, చిన్నవి, అవి పెట్టి ఊగులాడుతుంటాయి. ఇట్లా దండ కూడా మంచిగా కలర్ షైన్ కొడుతుంది. హైలైట్ అంటే హైలైట్. కింద మొత్తం డెకరేషన్ హైలైట్ ఉంది. ఎల్కైతే డమరుకం మీద వచ్చింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ గణేశునిగా ఏడా అంటే సికింద్రాబాద్లో పోయినాక మీకు చూపిస్తా ఫస్ట్ గణేశుడు చలో గైస్. ఫైనల్లీ అయితే సికింద్రాబాద్లో ఫస్ట్ గణేష్ కాడికి అయితే వచ్చేసినాం. హైలైట్ అంటే హైలైట్ ఉంది డెకరేషన్. అంటే ఇట్లా బిల్డింగ్ ఇట్లా సైడ్కి జెండాలు వచ్చి మీద కూర్చుంటాడు గణేశుడు. బ్యాక్గ్రౌండ్ మాత్రం హైలైట్ ఉంది. గణేశుడు కూడా హైలైట్ ఉన్నాడు. మీద శివుడు మీద లింగం వచ్చింది, గణేశుడు మొత్తం మీద లింగం వచ్చింది.
హైలైట్ ఉంది గణేశుడు. పక్కకి ఛత్రపతి శివాజీ వచ్చిండు. వెనకాల డెకరేషన్ హైలైట్ ఉంది. మీకు ఏం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి. వెనకాల మాత్రం డెకరేషన్ హైలైట్ ఉంది. గణేశుడు కూడా హైలైట్ ఉంది. చలో బాయ్.